చేయడానికి పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ అన్ని ఇవన్నీ కూడా లెజిస్లేచర్ చేసింది. కాబట్టి లెజిస్లేచర్ ఏవైతే చట్టాలు చేసిందో ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. This is a long drawn process, JD garu. This is a long drawn process. There is no shortcut. If you are saying that, you are violating the constitution. ఆందోళన జరుగుతున్నప్పుడు Mr. Prasad garu, you are violating the constitution. You are a citizen of the nation. You are supposed to follow the constitution. ఇప్పుడు నేను మీకు నచ్చలేదని చెప్పి మిమ్మల్ని వచ్చి కొట్టేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ ని శాంతి భద్రతలో భాగంగా చూడొచ్చా, లేకపోతే చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం అంటారా? అందుకని హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో పోలీసుల మీద. పోలీసులకు శిక్షించే అధికారం లేదు, కోర్టులకు మాత్రమే శిక్షించే అధికారం. దిస్ ఈస్ వెరీ క్లియర్. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోలేరు. చట్టాన్ని చేతుల్లో తీసుకున్న వాళ్ళ మీద చట్టాన్ని వ్యతిరేకంగా కేసులు పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే మనము ఎవరు చేస్తున్నారన్న దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు రాజకీయ నాయకులు తీసుకున్నా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని మనం ఖండించాలి, దెర్ ఇస్ నో డౌట్. కానీ బేసిక్ చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అన్నది అది ఎవరు చేసినా కూడా తప్పే. దట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా.